అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి తన పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి 2 కొడుకులు. వారి పేర్లు రాము, శ్యాము. ఈ ఇద్దరు ఎంతో సోమరిపోతులు. ఏ పని చేయకుండా తిని కూర్చొని కాలం గడిపేవారు. రామయ్య తన కొడుకుల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన పడేవాడు. తాను వృద్ధుడయ్యాక వారు ఎలా బతుకుతారో అని భయపడేవాడు. ఒకరోజు రామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన చివరి దిశకు చేరుకున్నానని భావించి తన కొడుకులిద్దరిని పిలిచాడు. వారిని తన మంచం పక్కన కూర్చోపెట్టుకొని, నేను మీకోసం ఒక గొప్ప సంపదను దాచాను. అది మనం పొలంలోనే ఉంది. నేను ఆరోగ్యంగా లేను కాబట్టి మీరు ఆ సంపదను తవ్వకాలు చేసి తీసుకోవచ్చు అని. అయితే అది ఎక్కడ ఉందో నేను చెప్పలేను. పొలం మొత్తాన్ని తవ్వితే తప్ప మీకు అది దొరకదు అని అన్నాడు. కొడుకులిద్దరూ ఎంతో సంతోషించారు. తమ సోమరితనానికి ఇక కష్టం ఉండదని అనుకున్నారు. రామయ్య కొద్ది రోజులకి కోలుకున్నాడు. ఆ తరువాత రాము, శ్యాము తమ తండ్రి మాటలు గుర్తు చేసుకొని ఎంతో ఉత్సాహంగా పొలంలోకి వెళ్ళారు. చేతిలో పారలు పట్టుకొని పొలం మొత్తం తవ్వడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఒక మూల నుంచి తవ్వారు, కానీ ఏమీ దొరకలేదు. 2వ రోజు పొలం మధ్యలో తవ్వారు, అప్పుడు కూడా ఏమీ లభించలేదు. అయినా వారు నిరాశ చెందకుండా పొలం మొత్తం పారతో తవ్వారు. పొలమంతా దున్నినట్లు అయింది. ఎంత వెతికినా వారికి సంపద దొరకలేదు. వారు అలసిపోయి నిరాశతో ఇంటికి వచ్చారు. పొలంలో ఏమీ లేదని వారు ఎంతో నిరాశ చెందారు. ఆ సమయంలో ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద ఆయన వారి దగ్గరకు వచ్చాడు. మీ నాన్నగారు చాలా తెలివైన వారు. పొలం మొత్తాన్ని ఎంతో కష్టపడి దున్నారు కదా. ఇప్పుడు మంచి వానలు పడుతున్నాయి. ఆ పొలంలో పంట వేస్తే మీకు లాభాలే వస్తాయి అని సలహా ఇచ్చాడు. రాము, శ్యాము ఆ పెద్దాయన మాటలు విని సరే అన్నారు. తాము చేసిన కష్టం వృధా కాకూడదని భావించి వారు పొలంలో వరి విత్తనాలు వేశారు. కొన్ని నెలల తర్వాత పొలంలో పచ్చని పంట పండింది. వరి కంకులు బరువెక్కి నేలకు వాలాయి. ఆ పంటను అమ్మి ఊహించినంత డబ్బు సంపాదించారు. అప్పుడు వారికి అర్థమైంది తండ్రి చెప్పిన నిజమైన సంపద ఏమిటో. రామయ్య కూడా కోలుకొని, నా ప్రియమైన కొడుకుల్లారా, నిజమైన సంపద అనేది కష్టం చేసి పండించడం వల్ల వస్తుంది. అది ఎక్కడో దాగి ఉండదని మీకు అర్థం కావడం నాకెంతో సంతోషంగా ఉంది అని అన్నాడు. అప్పటి నుండి వారు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. నీతి: శ్రమలోనే నిజమైన సంపద ఉంది. సోమరితనానికి ఫలితం ఉండదు.